హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్, ఒరిజినల్ కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, కర్ణాటకలో ఎంత షేర్ రాబట్టింది, ఓవర్సీస్ మొత్తం మీద గ్రాస్ ఎంత, షేర్ ఎంత, వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ ఒరిజినల్ జెన్యూన్ కలెక్షన్స్ ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది అనేది వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా ట్రెండింగ్ అయింది. అందుకే ఒరిజినల్ కలెక్షన్స్ డాకు మహారాజ్ అనేది వీడియో వేస్తున్నా. మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. డాకు మహారాజు నైజాం షేర్ డే 1 4,85,00,000 షేర్ రాబట్టింది. వీరసింహారెడ్డి తర్వాత సెకండ్ పొజిషన్ లో నైజాం షేర్ పరంగా నిలిచింది. సీడెడ్ మొత్తం మీద నైజాం కంటే ఎక్కువ రాబట్టింది. సీడెడ్ లో బాలకృష్ణ ఫ్యాన్ బేస్ తెలుసు కదా ఏ రేంజ్ లో ఉంటుందో, కల్ట్ ఫ్యాన్ బేస్. 4 జిల్లాల్లోనే 5,30,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ లో అయితే నిన్న నైట్ 99% ఆక్యుపెన్సీ ఉన్న థియేటర్లో రన్ అయింది. సీడెడ్ లో మాత్రం దుమారం లేచిపోయింది. 4 జిల్లాల్లోనే 5,30,00,000 షేర్. డాకు మహారాజు ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ కలెక్షన్స్ గుంటూరు మొత్తం మీద 4,70,00,000 షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 2,20,00,000 షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,18,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 2,37,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,05,00,000 షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 2,54,00,000 షేర్ రాబట్టింది. ఆంధ్ర మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 25,72,00,000 షేర్ రాబట్టింది. వీరసింహారెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో 25,30,00,000 రాబడితే ఆ రికార్డును బ్రేక్ చేసింది. నైజాం సీడెడ్ తగ్గినా గానీ ఆంధ్రప్రదేశ్ లో డాకు మహారాజ్ అనేది బెస్ట్ కలెక్షన్స్ వీరసింహారెడ్డి కంటే ఎక్కువ నమోదైనాయి. అందుకే వీరసింహారెడ్డి రికార్డును బ్రేక్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 కెరీర్ నెంబర్ 1 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. షేర్ పరంగా డాకు మహారాజు 25,72,00,000 షేర్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2,50,00,000 షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్ ఇది. ఇంకా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కర్ణాటకలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్ మొత్తం మీద 9.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. 5,50,00,000 దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది. డాకు మహారాజు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 33,51,00,000 దాకా షేర్ రాబట్టింది. 56 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్ 1 రికార్డు, కెరీర్ ఆల్ టైమ్ రికార్డు డాకు మహారాజ్ క్రియేట్ చేసి పెట్టింది. పోటీలో రిలీజ్ అయినా తక్కువ థియేటర్లు ఉన్నా కానీ మూవీ మాత్రం సంచలనమైన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. డాకు మహారాజు పాజిటివ్ టాక్ వచ్చింది. బ్రహ్మాండంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూనే ఉంది. సీడెడ్ లో మాత్రం నిన్న అయితే ఈవినింగ్ షో మాత్రం ఈవినింగ్ థియేటర్ల దగ్గర మాత్రం మాస్ జాతర. ఒకప్పుడు అఖండ రేంజ్ లో క్రౌడ్ మాత్రం కానొచ్చింది. బెస్ట్ రికార్డు నిన్న రెవెన్యూ రాబట్టింది. తక్కువ థియేటర్లో 99% ఆక్యుపెన్స్ తో సీడెడ్ లో. అందుకే నైజాం కంటే ఎక్కువ షేర్ రాబట్టింది. డే 1 నైజాం లో కూడా రాబడుతుండే కానీ థియేటర్లు అనేది ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ కే 50% కేటాయించారు కాబట్టి 50% ఉన్నాయి కాబట్టి నైజాం లో తగ్గింది. నైజాం లో 4,85,00,000 రానింకే షేర్ ఎందుకు తక్కువ వచ్చిందన్న దానికి ఇంకో కారణం కూడా ఉంది. నైజాం లో టికెట్ రేట్లు పెంచలేదు, స్పెషల్ మార్నింగ్ షోలు లేవు, థియేటర్లో అనేది చాలా తక్కువ రిలీజ్ చేసిండ్రు, లిమిటెడ్ రిలీజ్ అయింది. నైజాం లో స్పెషల్ హైక్స్ అనేది లేనే లేవు. అందుకే నైజాం లో కూడా ఉన్నంతలో బెస్ట్ కలెక్షన్స్. అందులోనూ నిన్న సండే రిలీజ్ అయింది. ఆ సండే అడ్వాన్స్ కూడా భారీ స్థాయిలో రాబట్టుకొని తక్కువ థియేటర్లో రెవెన్యూ అనేది ఎక్కువ రాబట్టింది. డాకు మహారాజు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసింది. సినిమాకి అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆంధ్ర నుంచి అమెరికా దాకా కలెక్షన్స్ అనేది ఊపు కానొస్తూనే ఉంది. బుక్ మై షోలో కూడా సాలిడ్ గా గంటకు 15,000-20,000 టికెట్లు దాకా సోల్డ్ అవుట్ అవుతుంది. చూసిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారంట, జెన్యూన్ ఫిగర్ ఒక 50,00,000 ఇటో అటో ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం చెప్పిన లెక్క మాత్రం టోటల్ వరల్డ్ వైడ్ గా 33,51,00,000 షేర్, 56 కోట్ల గ్రాస్. ఇది ఒరిజినల్ జెన్యూన్ కలెక్షన్స్. ఒక 50,00,000 తక్కువ ఉండొచ్చు, 50,00,000 ఎక్కువ ఉండొచ్చు, కానీ 100 కోట్లు 30 కోట్లు అన్ని ఫేక్ కలెక్షన్స్ కావు. ఇది ఒరిజినల్ కలెక్షన్స్. వేసుకుంటే అభిమానులు గేమ్ చేంజర్ ను చూసి
225 పోస్టర్లు అయితే నిన్న నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. డాకు మహారాజ్ ఫస్ట్ డే 225 కోట్ల గ్రాస్ రాబట్టిందని. కానీ ఇట్లా వేసుకుంటూ పోతే కొలమానత అనేది, జెన్యూనిటీ అనేది ఉండనే ఉండదు. ఫేక్ అనేది ఆల్రెడీ నేషనల్ వైడ్ గా మీడియా అయితే ఫేక్ కలెక్షన్ల గురించి అయితే ఒక స్టోరీనే రాస్తుంది. అందుకే నాగవంశీ కరెక్ట్ డిసిజన్ తీసుకొని 100 కోట్ల షేర్ అని, 100 కోట్ల గ్రాస్ అని ఎక్కడేయకుండా 2 తెలుగు రాష్ట్రాలు, నైజాం నుంచి ఎంత రిపోర్ట్ అయింది, సీడెడ్ నుంచి ఎంత రిపోర్ట్ అయింది, ఆంధ్ర నుంచి బెస్ట్ కలెక్షన్స్ ఏ విధంగా రాబట్టింది, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ కూడా వీరసింహారెడ్డిని దాటిందంటే నైజాంలో తగ్గినా కానీ, సీడెడ్లో తగ్గినా కానీ ఆంధ్ర నుంచి ఎంత సపోర్ట్, ఏ జిల్లా నుంచి ఎంత బెస్ట్ సపోర్ట్ రాబట్టింది అనేది క్లియర్ కట్గా ఏరియాల వారీగా కలెక్షన్ రిలీజ్ చేసి నిజంగా బెస్ట్ పని చేసారు. నిజంగా ఫేక్ కలెక్షన్లకు తావు లేకుండా డాకు మహారాజు టీం అయితే జెన్యున్ గా ప్రకటించింది. గుంటూరులో మాత్రం దుమారం లేపింది. ఎప్పుడైనా కానీ నందమూరి హీరోల సినిమాలు గుంటూరులో మాత్రం బెస్ట్ కలెక్షన్స్ రాబడతాయి. కెరీర్ బెస్ట్ ఉంటుంది ప్రతి సినిమా, టాక్ తో సంబంధం లేకుండా. అందుకే 4,70,00,000 దాకా గుంటూరు నుంచి రాబట్టిందంటే సాలిడ్ సపోర్ట్ గుంటూరు నుంచి రాబట్టింది. సీడెడ్ లో కూడా ఈ రోజు నుంచి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి సినిమా సెకండ్ డే నుంచి, రేపు ఫెస్టివల్, ఎల్లుండి కూడా ఫెస్టివల్ ఉంది కాబట్టి సీడెడ్ లో నందమూరి హీరోల సినిమా అడ్డా అంటారు, డైలాగ్ కూడా ఉంది. రాయలసీమ అడ్డా అనేది ఆ డైలాగ్ కూడా బంపర్ గా పేలింది. అందుకే సీడెడ్ లో 4 జిల్లాల్లోనే నైజాం లో డామినేట్ చేసి కలెక్షన్స్ రాబట్టిందంటే సీడెడ్ లో ఎంత బీవత్సం ఉండబోతుంది లాంగ్ రన్ లో అనేది డాకు మహారాజ్ అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ కూడా ఫస్ట్ హాఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉందో సెకండ్ హాఫ్ అంత బ్రహ్మాండంగా ఉంది. స్క్రిప్ట్ వైజ్ గా, స్టోరీ వైజ్ గా సెకండ్ హాఫ్ ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసింది కాబట్టి మార్నింగ్ వచ్చిన ఊపు ఏ మాత్రం తగ్గకుండా 2 తెలుగు రాష్ట్రాలైనా కానీ ఫస్ట్ డే రోజే అమెరికాలో, ఓవర్సీస్ లో 1 మిలియన్, నార్త్ అమెరికాలో దాటినా కానీ కంటెంట్ బాగుంటేనే ఈ కలెక్షన్స్ సాధ్యమైంది. పాజిటివ్ టాక్ తోటి దూసుకపోతూనే ఉంది డాకు మహారాజు. ఈ రోజు కలెక్షన్స్ మాత్రం కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఉండబోతుంది రెండో రోజు. ఎందుకంటే వీరసింహారెడ్డి వచ్చినప్పుడు సెకండ్ డేనే భారీ స్థాయిలో ఆల్మోస్ట్ 70% వాల్తేరు వీరే థియేటర్లో పడడం, వీరసింహారెడ్డికి థియేటర్లు లేకపోవడం చాలా దెబ్బ కొట్టింది. కానీ సెకండ్ డే, రేపు సంక్రాంతికి ఉన్నా కానీ సెకండ్ డే మాత్రం ఈ రోజు భారీ థియేటర్లు, డాకు మహారాజు థియేటర్లో ఆడుతుంది కాబట్టి సెకండ్ డే కూడా ఆల్మోస్ట్ 18 నుంచి 20 కోట్ల షేర్ దాకా 2 తెలుగు రాష్ట్రాలు రాబట్టే అవకాశం ఉంది. ఫైనల్ లెక్క 2 తెలుగు రాష్ట్రాలు, లాంగ్ లెక్క ఎంత దూరం వెళ్తుంది, ఓవర్సీస్ లో మరొక్కసారి నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత $2 మిలియన్ చేరుకుంటాడా లేదా అన్నది డాకు మహారాజు ఈ వీకెండ్ లోపే తేలిపోబోతుంది. ఇప్పుడు మన జెన్యూన్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ కాదు, మరీ చెప్తున్నా. ఎందుకంటే ఫేక్ అనే దానికి వాల్యూ లేదు, కలెక్షన్ చెప్తుంటే వాల్యూ లేకుండా పోయింది. ఎన్ని వందల కలెక్షన్స్ అని వేసుకోవచ్చు అనేది. దట్ ఈస్ డాకు మహారాజ్ ఫస్ట్ డే ఒరిజినల్ కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్.